భూమా కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిలప్రియ టీడీపీలో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే గంగుల కుటుంబం నుంచి వచ్చిన బ్రిజేందర్ రెడ్డి కూడా వైసీపీ పార్టీలో చేరి 2019 ఎన్నికలలో దశాబ్దాల తర్వాత పోటీ చేసి భూమా అఖిలప్రియపై విజయాన్ని సాధించారు. ఇక 2024 ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యేగా అఖిలప్రియ ఘన విజయాన్ని సాధించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అఖిల, బ్రిజేందర్ రెడ్డి మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆళ్లగడ్డలో ప్రత్యర్థులుగా ఉంటున్న భూమా, గంగుల కుటుంబాల మధ్య రాజకీయ వార్ కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. తాజాగా అఖిలప్రియ, బ్రిజేందర్ రెడ్డి మధ్య గొడవలు అగ్గి మీద గుగ్గిలంలా తయారయ్యాయి. అయితే టోల్ టెండర్ల విషయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ వివాదాలకు కారణం అహోబిలం పుణ్యక్షేత్రం వేదిక అవ్వడంతో హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ పరుష పదజాలంతో అఖిలప్రియ ఆరోపణ చేశారు. అంతేకాకుండా మేము ట్యాక్స్ వసూలు చేస్తున్నామంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఎక్కడ మేము వసూలు చేస్తున్నాం తెలపాలని, ఆ డబ్బులతో మేము ఏం చేస్తున్నామన్న ఆధారాలు ఒక్కటైనా చూపించండి అని సవాల్ విసిరారు. ఆ మాటలకు భగ్గుమన గంగుల బ్రిజేందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర టోల్ ప్లాజా నుండి భక్తుల దగ్గర నుండి టీడీపీ నాయకులు భారీగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ మాటలకి అఖిలప్రియ సాక్ష్యాలు చూపించమని చెప్పగా, స్వయంగా మీ బాబాయ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి ఎన్ఓసీ ఇవ్వడం లేదని, పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వడం లేదని వాపోయారని, ఇలాంటివి సాక్ష్యాలు కాదా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా మీరు అధికారంలోకి వచ్చి 13 నెలలు మాత్రమే అయిందని, మీ ఈ సుపరిపాలన ఎలా ఉందో త్వరలోనే ప్రజలు చెబుతారు అంటూ విమర్శించారు. ఇలా ఎవరూ తగ్గకుండా ఒకరినొకరు విమర్శించుకోవడంతో ఆళ్లగడ్డలో పొలిటికల్ రాజకీయం మరింత హీటెక్కిందని తెలుస్తోంది.